ట్రంప్ మరో డెడ్ లైన్ పెట్టారు. శనివారంలోగా గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ వదిలిపెట్టాలని హెచ్చరించారు. లేదంటే ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల ఒప్పందాన్ని రద్దు చేస్తామన్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. బందీల విడుదలలో హమాస్ మరింత సమయం పడుతుంది అనటంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరిని కాకుండా బందీలందరినీ విడుదల చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. బందీలను విడుదల చేసేందుకు శనివారం మధ్యాహ్నం వరకు సమయం సరిపోతుందని, లేదంటే కాల్పుల విరమణను రద్దు చేయాల్సి ఉంటుందని అన్నారు. దీనిపై అంతిమ నిర్ణయం మాత్రం ఇజ్రాయెల్దేనని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతోనూ మాట్లాడతానన్నారు ట్రంప్. ఒకవేళ హమాస్ తగిన రీతిలో స్పందించకుంటే గాజా పునరుద్ధరణకు అందించే సహాయం విషయంలోనూ పునరాలోచన చేస్తామన్నారు.